బీఆర్ఎస్ సర్కార్ సాగునీటి ప్రాజెక్టులను పట్టించుకోలేదన్నారు మంత్రులు. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పారు. ఏపీ సర్కార్ జలదోపిడీని అడ్డుకుంటామని స్పష్టం చేశారు. పేదల సంక్షేమమే కాంగ్రెస్ సర్కార్ లక్ష్యమన్నారు మినిస్టర్స్. అర్హులందరికీ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. మధిర, ములుగులో పర్యటించిన 5 మంత్రులు గత సర్కార్పై తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ అక్రమంగా నిర్మిస్తున్న బనకచర్లను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. రాయలసీమ లిఫ్ట్ ఆపేయాల్సిందేనని చెప్పారు. సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ కుమార్ పోరాటం వల్లే బనకచర్ల ఆగిందన్నారు. తన సొంత నియోజకవర్గం మధిరాలోని వంగవీడులో 630 కోట్లతో జవహర్ ఎత్తిపోతల పథకానికి మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు బట్టి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని లేకపోతే ఇంకొకటని లేకపోతే అందరి నియమా అని చెప్పి రోజుకి 11 టీఎంసీల నీళ్లు లెఫ్ట్ కెనాల్ ద్వారా వచ్చేటువంటి నియరింగ్ అబౌట్ 1 టీఎంసీ నీళ్లకి మనం ఇన్ని లక్షల ఎకరాలు పండించుకుంటున్నాం. ఆ 1 టీఎంసీ నీళ్లకి ఆ స్థాయిలో 11 టీఎంసీలు రోజుకి అక్కడి నుంచి లిఫ్ట్ చేస్తే శ్రీశైలం 20-25 రోజుల్లో ఖాళీ అయిపోయేటువంటి ప్రమాదం ముంచుకొస్తాం. ఒకవేళ శ్రీశైలమే ఖాళీ అయితే నాగార్జున సాగర్ నిండేది ఎప్పుడు? లెఫ్ట్ కెనాల్ లో ఉన్నటువంటి టేలేన్ లో ఉన్న సెకండ్ జోన్ లో ఉన్న మా భూములకి నీళ్లు వచ్చేది ఎప్పుడు? సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి చెందుతోందన్నారు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వాకిటి శ్రీహరి. పేదల సంక్షేమం కోసమే ప్రజాప్రభుత్వం పనిచేస్తోందన్నారు. పేదల సొంతింటి కలను తాము నెరవేర్చుతున్నామన్నారు మంత్రులు. ఎప్పుడన్నా మీరు ఊహించిరా ఈ ప్రాజెక్ట్ వస్తుందని? అది మీ వల్లనే సాధ్యమైంది. ఈ రోజు 4 సార్లు ఎమ్మెల్యేగా, ప్రతిపక్ష నాయకుడిగా, ఎంపీగా ఈ రోజు 30 సంవత్సరాల కాంగ్రెస్ జెండా పట్టుకొని అన్నగారు మేము అందరం కలిసికట్టుగా రాష్ట్రంలో ప్రజాపాలన అందించడానికి ఒకవైపు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అతని ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తున్నారు. కొన్ని కారణాల చేత ఆనాడు ఈ లిఫ్ట్ ని పూర్తి చేయలేకపోయారు. ఈనాడు మీ అందరి కష్ట ఫలితంతో వచ్చిన ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో సుమారు 490 కోట్ల రూపాయలతో 33,000 ఆయకట్టు జోన్ 3లోనే కాకుండా దాన్ని జోన్ 2లోకి తీసుకొచ్చి 33,000 ఎకరాలు 2 పంటలు సస్యశ్యామలంగా పండించడం. గోదావరిపై తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు కట్టి తీరుతామన్నారు మంత్రి ఉత్తమ్. ములుగు జిల్లా కన్నాయిగూడెంలో సమ్మక్క బ్యారేజీ, దేవాదుల ప్రాజెక్టును డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వాకిటి శ్రీహరి, సీతక్క పరిశీలించారు. దేవాదుల ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు మంత్రి ఉత్తమ్. పలుమార్లు ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ తో సంప్రదించి అంటే సమ్మక్క సారక్క దగ్గర పూర్తి స్థాయి స్టోరేజ్ చేస్తే ఛత్తీస్గఢ్ లో కొంత సబ్మర్జెన్స్ ఉంటుంది. దానికి ఏ విధంగా కంపెన్సేషన్ కట్టి వాళ్ళు ఎన్ఓసి ఇస్తే ఆ తర్వాత అఫీషియల్ వాటర్ అలొకేషన్ అయితే సిడబ్ల్యూసీ ద్వారా ఆ విషయం మేము రిలెంట్లెస్ గా పర్సూ చేస్తున్నాం. గత బీఆర్ఎస్ పాలకులు ములుగు జిల్లాను పట్టించుకోలేదన్నారు మంత్రి సీతక్క. గోదావరి జలాల్లో చుక్క నీరు కూడా ఈ జిల్లాకు అందటం లేదన్నారు. దేవాదుల ప్రాజెక్టు కోసం ములుగు జిల్లా ప్రజలు భూములు త్యాగం చేశారని చెప్పారు. దేవాదుల నిర్వాసితులను ఆదుకుంటామన్నారు సీతక్క. ఇక్కడ కన్నాయిగూడెంలో భూములు కోల్పోయినరు, ఇల్లులు కోల్పోయినరు. కానీ గత ప్రభుత్వం బ్యారేజీ, తుపాకులగూడెం బ్యారేజీ నిర్మించేటప్పుడు కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు ఏమి నెరవేర్చకపోవడంతో పాపం వాళ్ళు కూడా అందరూ ట్రైబ్స్, ఇతర చిన్న చితక కూలి కుటుంబాలు ఉన్నాయి కాబట్టి వారికి ఇప్పుడు మేము ఇల్లు ఇవ్వగలిగినాము. కానీ కొంత ఎంప్లాయ్మెంట్ కూడా లోకల్గా పిల్లలకు, ఇక్కడి వాళ్లకు లోకల్గా ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని కూడా మీరు అధికారులను ఆదేశించాలని కోరుతా ఉన్నాను. బీహార్లో ఒక్కొక్క నియోజకవర్గంలో 1,00,000 దొంగ ఓట్లు నమోదయ్యాయని రాహుల్ గాంధీ ఆధారాలతో సహా బయటపెట్టారన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా మందమర్రిలో చెన్నూరు సెగ్మెంట్ అభివృద్ధిపై అధికారులతో రివ్యూ చేశారు. సింగరేణిలో కొత్త గనులు, మరిన్ని ఉద్యోగాలు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు మంత్రి వివేక్. రాహుల్ గాంధీ గారు స్పష్టంగా ఏమైంది అని చెప్పి వారు ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది. 1,00,000 ఓట్ల ఒక కాన్స్టిట్యున్సీలో బీహార్లో ఎక్కువ కావడము, ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ మీద వారు ఏదైతే సింపుల్గా అడిగినారో ఈ ఎలక్ట్రానిక్ డేటా ఏదైతే ఉందో ఎలక్షన్ తర్వాత అది మీరు సబ్మిట్ చేయండి, మేము కూడా అనలైజ్ చేస్తాం. ఎందుకు ఇస్తలేరు? ఏం లేకుంటే ఇవ్వాలి కదా. ఇంకోటి, మనకు 45 డేస్లో మనము ఎలక్షన్ పిటిషన్ దాఖలు చేయొచ్చు. ఎంతమంది ఇస్తారా?
రాష్ట్రంలో ప్రజాపాలన నడుస్తోందన్నారు మంత్రులు. పెండింగ్లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామని చెప్పారు. పేదలకు పారదర్శకంగా పథకాలు అందిస్తున్నామన్నారు.